ఏంటి బాస్, ఈ మధ్య సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఎవడికి నచ్చినట్టు వాడు న్యూస్ రాసేస్తున్నాడు. ఒకడేమో మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి అంటాడు, ఇంకొకడేమో మేము ఆకాశంలో చుక్కలు చూపిస్తామంటాడు. కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే సీన్ సితారైపోతుంది. ముఖ్యంగా మన పక్కన ఉన్న పాకిస్తాన్ వాళ్ళ ఓవర్ యాక్షన్ చూస్తుంటే నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావట్లేదు. మొన్నటికి మొన్న ఫ్రాన్స్ చేతిలో వాళ్ళకి పడ్డ మొట్టికాయ మామూలుది కాదు. అసలు విషయం ఏమిటి అంటే, పాకిస్తాన్ వాళ్ళు మన మీద ఏదో ఒక నెగిటివ్ ప్రచారం చేయకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు, తిన్న అన్నం అరగదు. కానీ ఈసారి వాళ్ళు వేసిన స్కెచ్ వాళ్ళకే రివర్స్ అయింది. ఇంకోవైపు రష్యా వాళ్ళు మన మనసు గెలుచుకునే పని చేశారు. ఈ పాలిటిక్స్, ఎకానమీ, వార్ జోన్లో జరుగుతున్న ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈరోజు మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. ముందుగా మనం పాకిస్తాన్ వాళ్ళు సృష్టించిన ఒక కామెడీ ఎపిసోడ్ గురించి చెప్పుకోవాలి. గత 2-3 రోజులుగా పాకిస్తాన్, టర్కీ ఇంకా కొన్ని అమెరికన్ మీడియా ఛానల్స్లో ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే, మే నెలలో జరిగిన ఒక గొడవలో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన రాఫెల్ ఫైటర్ జెట్ని పాకిస్తాన్ వాళ్ళు కూల్ చేశారట. ఈ మాట నేను చెప్పట్లేదు, వాళ్ళ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. దీనికి సాక్ష్యంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఫ్రాన్స్ నేవీకి చెందిన ఒక కమాండర్, ఆయన పేరు కెప్టెన్ జాక్వెస్, ఆయనే స్వయంగా ఈ సీక్రెట్ని బయట పెట్టారట. పాకిస్తాన్ దగ్గర ఉన్న JF-17 థండర్ విమానాలు టెక్నాలజీ పరంగా రాఫెల్ కంటే తక్కువైనా సరే పాకిస్తాన్ పైలట్ల స్కిల్స్తో రాఫెల్ని మట్టి కరిపించారు అని ఆ ఫ్రెంచ్ ఆఫీసర్ సర్టిఫికేట్ ఇచ్చేశారని వీళ్ళకి వీళ్ళే డప్పు కొట్టుకుంటున్నారు. నిజానికి పాకిస్తాన్ ప్రజలని మభ్యపెట్టడానికి వాళ్ళ గవర్నమెంట్ ఆడుతున్న డ్రామా ఇది. రాఫెల్ అంటే ప్రపంచంలోనే అత్యాధునికమైన యుద్ధ విమానం. దానితో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. అలాంటి విమానాన్ని మన ఇండియన్ పైలట్లు సరిగ్గా ఆపరేట్ చేయలేకపోయారని, యంత్రం బాగున్న డ్రైవర్కి స్కిల్ లేదని ప్రచారం చేసి వాళ్ళ ప్రజలని కన్విన్స్ చేసుకోవాలని చూస్తున్నారు. చూసారా మన పైలట్లు ఎంత తోపులో, ఇండియా వాళ్ళకు విమానాలు నడపడం కూడా రాదు అని బిల్డప్ ఇస్తున్నారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ న్యూస్ వైరల్ అవ్వగానే ఫ్రాన్స్ నేవీ డైరెక్ట్గా సీన్లోకి ఎంట్రీ ఇచ్చింది. అసలు కెప్టెన్ జాక్వెస్ అనే వ్యక్తి మా నేవీ తరపున ఎవరికి ఎలాంటి ఇంటర్వ్యూ ఇవ్వలేదు, అసలు ఆయన ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వనే లేదు, ఇదంతా పచ్చి అబద్ధం, ఫేక్ న్యూస్ అని ఫ్రాన్స్ అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేసింది. దాంతో పాకిస్తాన్ పరువు మరోసారి ఇంటర్నేషనల్ లెవెల్లో గంగలో కలిసింది. కుక్కతో ఒక వంకర అన్నట్టు ఎన్నిసార్లు పరువు పోయినా వాళ్ళ బిహేవియర్ మాత్రం మార్చుకోరు. మన మీద బురద చల్లడానికి ఫ్రాన్స్ అధికారి పేరు వాడుకుని అడ్డంగా దొరికిపోయారు. ఇక రియల్ ఫ్రెండ్షిప్ అంటే ఏంటో రష్యా నిరూపించింది. దుబాయ్లో జరిగిన ఎయిర్ షోలో మన ఇండియాకి చెందిన తేజస్ ఫైటర్ జెట్ అనుకోకుండా క్రాష్ అయింది, గుర్తుందా? ఆ టైంలో మన పైలట్ క్షేమంగా బయటపడ్డారు. కానీ ఈ సంఘటన తర్వాత రష్యా వాళ్ళు చేసిన పని చూస్తే ఎవరికైనా గూస్ బంప్స్ రావాల్సిందే. రష్యన్ ఏరోబాటిక్ టీం ఆకాశంలో విన్యాసాలు చేస్తూ మిస్సింగ్ మ్యాన్ ఫార్మేషన్ చేసింది. ఇది మిలిటరీలో ఇచ్చే చాలా పెద్ద గౌరవం. ఆకాశంలో విమానాలు వెళ్తున్నప్పుడు ఒక విమానం ఉండాల్సిన ప్లేస్లో గ్యాప్ వదిలేస్తారు. అంటే మా పైలట్ ఈరోజు మా మధ్య లేకపోయినా లేదా ప్రమాదానికి గురైనా వారి త్యాగానికి, వారి ధైర్యానికి మేం సెల్యూట్ చేస్తున్నాం అని చెప్పడానికి వాడే సింబాలిక్ పద్ధతి అది. మన వింగ్ కమాండర్ నమాజ్ షియల్ గారికి రెస్పెక్ట్ ఇస్తూ రష్యా పైలట్లు ఇలా చేశారు. ఇది చూశాక అర్థమవుతుంది కదా, అమెరికా ఎన్ని కబుర్లు చెప్పినా సరే ఆపదలో ఆదుకునేది మాత్రం, మన ఎమోషన్స్ని అర్థం చేసుకునేది రష్యా మాత్రమే అని. అందుకే రష్యా మనకి ఎప్పటికీ ఆల్ వెదర్ ఫ్రెండ్. ఇక తేజస్ ప్రమాదం గురించి మాట్లాడితే దీని మీద సీరియస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దుబాయ్లో జరిగింది కాబట్టి UAE అఫీషియల్స్ లీడ్ తీసుకుంటున్నారు. కానీ విమానం మనది కాబట్టి మన ఇండియా నుండి ఎక్స్పర్ట్స్ టీం కూడా వెళ్ళింది. ప్రమాద స్థలంలో అతి ముఖ్యమైన బ్లాక్ బాక్స్ దొరికేసింది. అసలు బ్లాక్ బాక్స్ అంటే ఏంటో చాలామందికి డౌట్ ఉండొచ్చు. విమానంలో జరిగే ప్రతి చిన్న విషయం ఇందులో రికార్డ్ అవుతుంది. పైలట్ ఏం మాట్లాడాడు, ఇంజిన్ స్పీడ్ ఎంత ఉంది, ఫ్యూయల్ ఫ్లో ఎలా ఉంది, విమానం ఏ యాంగిల్లో తిరిగింది, ఇలా దాదాపు 1500 రకాల డేటా పాయింట్స్ ఇందులో సేవ్ అవుతాయి. ఇప్పుడు ఆ బ్లాక్ బాక్స్ని ల్యాబ్కి పంపించి డీకోడ్ చేస్తున్నారు. అది పూర్తయితే అసలు ఇంజిన్ ఫెయిల్ అయిందా లేక ఏదైనా టెక్నికల్ గ్లిచ్ వచ్చిందా అనేది క్లియర్గా తెలిసిపోతుంది. విమాన శకలాలను కూడా ఇండియాకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏదైతేనేం ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించి మన పైలట్ సేఫ్గా బయటపడడం సంతోషించదగ్గ విషయం. ఇప్పుడు మన జేబుకి చిల్లుపడే న్యూస్ గురించి మాట్లాడుకుందాం. అదేనండి, డాలర్ వర్సెస్ రూపాయి.
చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా మన రూపాయి విలువ పడిపోయింది. ప్రస్తుతం $1 కొనాలంటే దాదాపు $89.62 పెట్టాలి. ఇది సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పాలి అంటే రూపాయి విలువ పడిపోతే మన విదేశాల నుండి కొనుక్కునే పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రానిక్స్ రేట్లన్నీ పెరిగిపోతాయి. చివరికి మన కిరాణా కొట్టులో సామాన్ల రేట్లు కూడా పెరిగిపోతాయి. ఎందుకంటే రవాణా ఖర్చులు పెరుగుతాయి కాబట్టి. మరి ఎందుకు ఇంతలా పడిపోతుంది? దీనికి మెయిన్ రీజన్ అమెరికా. అక్కడ ఎకానమీ స్ట్రాంగ్గా ఉంది, వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ప్రపంచంలో ఉన్న ఇన్వెస్టర్లందరూ అమ్మో ఇక్కడ రిస్క్ ఎందుకులే, అమెరికాలో పెట్టుబడి పెడితే సేఫ్గా ఉంటుంది అని మన స్టాక్ మార్కెట్లో ఉన్న డబ్బులన్నీ వెనక్కి తీసేసుకుని అమెరికాకి పట్టుకుపోతున్నారు. దీన్నే క్యాపిటల్ అవుట్ఫ్లో అంటారు. దానికి తోడు మన దేశం దిగుమతి చేసుకునే ఆయిల్ బిల్లులు పెరిగిపోతున్నాయి. మనం బిల్లులు డాలర్లలోనే కట్టాలి కాబట్టి డాలర్కి డిమాండ్ పెరిగి మన కరెన్సీ వీక్ అవుతుంది. ఆర్బీఐ కూడా ఇన్నాళ్ళు డాలర్లను అమ్ముతూ రూపాయిని కాపాడడానికి ట్రై చేసింది. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా కొంచెం వెనక్కి తగ్గారు. మార్కెట్ డిమాండ్ బట్టే రేటు ఉండాలి అని వదిలేశారు. దీనివల్ల తాత్కాలికంగా నష్టం అనిపించిన లాంగ్ రన్లో ఎగుమతులు పెరగడానికి హెల్ప్ అవుతుందని ఎకనామిస్టుల ఒపీనియన్. కానీ అమెరికాతో మనం కుదుర్చుకోబోయే ట్రేడ్ డీల్ కానీ ఓకే అయితే మళ్ళీ మన రూపాయి పుంజుకునే ఛాన్స్ ఉంది. అప్పటి వరకు ఈ ధరల మంట భరించక తప్పదు. ఇక ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో హాట్ టాపిక్ యుక్రెయిన్ వార్. అమెరికా మాజీ ప్రెసిడెంట్, మళ్ళీ కాబోయే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన స్టైలే వేరు కదా. యుక్రెయిన్కి ఒక గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఒక పీస్ డీల్ అంటే శాంతి ఒప్పందం రెడీ చేశారు. అందులో 28 పాయింట్లు ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే యుక్రెయిన్ తన దేశంలో కొంత భాగాన్ని, అవే క్రిమియా, డాన్బాస్ లాంటివి రష్యాకి ఇచ్చేయాలి, యుద్ధం ఆపేయాలి, నాటోలో చేరకూడదు. దీనికి ఒప్పుకోవడానికి యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీకి జస్ట్ 1 వీక్ టైం ఇచ్చారు. November 27 డెడ్ లైన్. ఒకవేళ యుక్రెయిన్ కనుక దీనికి ఒప్పుకోకపోతే ఇప్పటి వరకు అమెరికా ఇస్తున్న ఆయుధాలు, డబ్బులు, ఇంటెలిజెన్స్ సపోర్ట్ అన్నీ కట్ చేస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు యుక్రెయిన్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైంది. ఇన్నాళ్ళు పోరాడి ఇప్పుడు ల్యాండ్ ఇచ్చేస్తే ప్రజలు ఒప్పుకోరు. ఇవ్వకపోతే అమెరికా సపోర్ట్ పోతుంది. సపోర్ట్ లేకపోతే రష్యాతో యుద్ధం చేయడం అసాధ్యం. దీంతో యుక్రెయిన్ ఫారిన్ మినిస్టర్ మన జైశంకర్ గారికి అర్జెంటుగా కాల్ చేశారు. సార్, మీరన్నా ట్రంప్తో మాట్లాడి మాకు కొంచెం టైం ఇప్పించండి లేదా హెల్ప్ చేయండి అని అడిగి ఉంటారు. కానీ ఇండియా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంది. మనకి రష్యా పాత మిత్రుడు. రష్యాకి ఎగెనెస్ట్గా మనం వెళ్ళలేం. అలా అని అమెరికాని కాదనలేం. అందుకే పాము చావకూడదు, కర్ర విరగకూడదు అన్నట్టు ఇండియా తటస్థంగా ఉంటూనే శాంతి కావాలని కోరుకుంటుంది. ఈ వారం రోజుల్లో యుక్రెయిన్ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇది గనక జరిగితే యుద్ధం ఆగిపోవచ్చు. కానీ యుక్రెయిన్కి మాత్రం అది పెద్ద దెబ్బే. ఫైనల్గా మన దేశం భద్రత గురించి ఒక ముఖ్యమైన అప్డేట్. ఈ మధ్యకాలంలో డ్రోన్ల బెదడ బాగా పెరిగిపోయింది. చిన్న చిన్న డ్రోన్లకి బాంబులు కట్టి ఎయిర్పోర్ట్ల మీద, బోర్డర్ల మీద దాడులు చేయడం టెర్రరిస్టులకి ఈజీ అయిపోయింది. పంజాబ్ బోర్డర్లో పాకిస్తాన్ నుండి డ్రగ్స్, ఆయుధాలు పంపడానికి కూడా ఈ డ్రోన్లనే వాడుతున్నారు. ఈ సమస్యని సీరియస్గా తీసుకుంటున్న మన హోమ్ మినిస్ట్రీ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశంలోని అన్ని మెయిన్ ఎయిర్పోర్ట్లలో యాంటీ డ్రోన్ సిస్టమ్స్ని ఏర్పాటు చేస్తున్నారు. మొదటి దశలో మన దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై ఎయిర్పోర్ట్లలో ఈ సిస్టమ్స్ పెడుతున్నారు. ఆ తర్వాత జమ్మూ, శ్రీనగర్ లాంటి సెన్సిటివ్ ఏరియాల్లో, ఆ తర్వాత దేశం మొత్తం విస్తరిస్తారు. అసలు ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఎయిర్పోర్ట్ పరిసరాల్లో ఏదైనా అనుమానాస్పద డ్రోన్ ఎగురుతుంటే వెంటనే గుర్తుపడుతుంది. దాన్ని జామ్ చేసి కిందకి పడిపోయేలా చేస్తుంది, లేదా లేజర్ టెక్నాలజీతో గాలిలోనే పేల్చేస్తుంది. మన కమర్షియల్ ఎయిర్పోర్ట్లలో ఇలాంటి హైటెక్ సెక్యూరిటీ పెట్టడం మన చరిత్రలో ఇదే ఫస్ట్ టైం. దీనివల్ల ప్రయాణికుల భద్రత మరింత పెరుగుతుంది. CISF, NSG లాంటి సంస్థలు దీని బాధ్యత తీసుకుంటాయి. మొత్తానికి చూశారుగా, ప్రతి 24 గంటల్లో ప్రపంచం ఎలా మారిపోతుందో. ఒక పక్క యుద్ధాలు, ఇంకో పక్క ఆర్థిక కష్టాలు, మధ్యలో ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారాలు. దేశాలు ఒకదాని మీద ఒకటి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. వీటన్నిటి మధ్య మన భారతదేశం ఎక్కడా తగ్గకుండా తన స్టాండ్ని క్లియర్గా మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్తుంది. పాకిస్తాన్ లాంటి దేశాలు
కుళ్ళు కుతంత్రాలు చేసిన రష్యా లాంటి మిత్ర దేశాలు తోడుగా నిలుస్తున్నాయి. అటు అమెరికాతో బిజినెస్ చేస్తూనే ఇటు రష్యాతో దోస్తీ కంటిన్యూ చేయడం మోడీ గారి ఫారిన్ పాలసీ గొప్పతనం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు, జెన్యూన్ ఎనాలిసిస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే నిజం తెలియాలి, ఫేక్ న్యూస్ని నమ్మకూడదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. జై హింద్, వందే మాతరం. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.